వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కార్లో వీడియో ఏంటి అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాం. చిన్న తిరుపతి అంటారు కదా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పాప హెల్తీగా పుట్టాలి అని కోరుకున్నానండి. మా పాప హెల్తీగా పుట్టింది. ప్లస్ నేను జుట్టు 3 కత్తులు ఇస్తాను, అలాగే మా హస్బెండ్ కూడా గుండు ఇస్తానని అనుకున్నారు. మేము అక్కడికి వెళ్ళి అయితే మొక్కు తీర్చుకున్నామండి. గుడి లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. అక్కడ వీడియో అనమాట. మేము వెళ్ళింది సండే అనమాట. సో సండే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బట్ మేము వెళ్ళేసరికి అప్ టు 2:30 అలా అవుతుందండి. దర్శనంకి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే లేట్గా బయలుదేరాం కాబట్టి దర్శనానికి వెళ్ళడానికి మేము కొంచెం ఫాస్ట్గానే నడుస్తున్నాము. అక్కడికి వెళ్తున్న వీడియో అనమాట. మా పాప చూసారు ఎలా చూస్తుందో. మేము నామాలు పెట్టించుకున్నాము కదా, సో వాటి వంక చూస్తుందండి, అలా అబ్జర్వ్ చేస్తుంది. పాపకు కూడా పెట్టించామండి నామాలు. ఇక్కడ మా హస్బెండ్ ఫస్ట్ టైం అనమాట గుండు చేయించుకోవడం నాకు మ్యారేజ్ అయిన తర్వాత. చాలా ఆయనకి షై ఫీలింగ్ వస్తుంది కొంచెం, ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం కదా చేయించుకోవడం అని. నెక్స్ట్ ఏంటంటే తూర్పు గోపురం మనకు కనిపిస్తుంది కదా, అది టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మేబీ గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. దర్శనం అయితే అయిపోయింది మా అందరికీ. నెక్స్ట్ అయితే మేము అన్నదానానికి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ని రమ్మని పిలుస్తున్నాను. వీడియో కొంచెం సిగ్గుపడుతున్నారు, గుండుతో ఉన్నారు కదా అని. సో అన్నదానం దగ్గరకు కూడా వెళ్ళిపోయామన్నమాట. అన్నదానం దగ్గర కూడా క్రౌడ్ అయితే ఏమీ లేదండి. అన్నదానం దగ్గరకు వచ్చేసరికి అప్ టు 4:45, 3:30 అలా అయిందనమాట. సో కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయాము లోపలికి. మా హస్బెండ్ పాపను ఎత్తుకుని నడుస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే పరిగెడుతున్నారు అందరూ. మా పాప నవ్వుతుంది కదా అని మేము ఇక్కడ ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మెంబర్స్ని బయట వెయిట్ చేయమన్నారు. ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసాము అక్కడ. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత లోపల అరేంజ్మెంట్స్ అన్నీ ప్లేట్తో అన్నీ రెడీ చేస్తారు కదా లోపల. సో రెడీ చేసి లోపలికి అయితే రమ్మన్నారు. మేము వెళ్ళేసరికి చూసారా పోవర్ అలా అయిందని చెప్పాను కదా. సో జనాలు కూడా తక్కువగా ఉన్నారు. మాకు అన్నదానం కూడా బాగా దొరికిందండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దర్శనం కూడా బాగా జరిగింది. మా తిరుపతి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.